ఉదయం ఉదయం పల్లెటూరి వాతావరణం ఎంత బాగా అనిపిస్తుందో. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బరాకత్గూడలో ఉంది. ఆ టెంపుల్కి బయలుదేరాను. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి వాతావరణం. ఉదయం 6 అవుతుంది. ఇక్కడ వినబడుతున్నది వెంకటేశ్వర స్వామి పాటలు. చాలా బాగుంది. ఇదే సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేటకు ఒక 40 నిమిషాల వ్యవధిలో ఉన్నటువంటి బరాకత్గూడలో ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క ముఖద్వారం. ఆ ముఖద్వారం నుంచి ఇలా ఒక 100 అడుగులు వేస్తే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి గాలిగోపురం. తండ్రి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దయ. ఇది ఇక్కడి వాతావరణం. ఇంకా కొండ ఉంది, పొగ మంచులో ఏం కనిపించట్లేదండి. తిరుమలలో విధంగా ఎక్కడో కూడా అయ్యగారు పుట్ట లోపల తపస్సు చేసుకుంటే గోమాత పాలు పోస్తుంది. తండ్రి పాదాలు. ఆవు ఒక యజమాని కొట్టదామని చూస్తే స్వామికి దెబ్బ తాకిన విషయం మనం అందరం తిరుమలలో చూస్తాం. యాగశాల. తండ్రి ధ్వజస్తంభం. ఇక్కడ విశేషం ఏంటంటే మనం వైకుంఠ ఏకాదశికి అంటే ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేస్తాం ఏదైనా వైష్ణవాలయంలో. కానీ ఇక్కడ ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి. కారణం ఏంటంటే తండ్రి ఉత్తరాభిముఖంగా ఉండడం.
అమ్మవారు నాగమ్మ తల్లి. ఈ ఉత్తర ముఖద్వారం బయట నుంచి ఒకసారి తీస్తాను. జయ విజయులు. శ్రీ వెంకటేశుడు నవగ్రహ మంటపం. గుడి మీద దశావతారాలై ఉన్నాయి. పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, వరాహస్వామి. అయ్యవార్లు ఇంకా రాలేదు, పూజారులు. అందు గురించి వీడియో తీస్తున్నాను. ఇక్కడ చాలా మహిమాన్వితమైనది తండ్రి. ఈ యొక్క కోనేటిలో మనం కంచిలో వరదరాజస్వామిని చూస్తాం. ఆయన కూడా బావిలో ఉండి సంవత్సరానికి ఒకసారి 42 ఏళ్ళకు ఒకసారి దర్శనమిస్తాడు. ఇక్కడ కూడా తండ్రి ఈ కోనేటిలో ఉండి చూడండి, ఈ 2 రాళ్ళు, ఇట్లా పెద్ద రాయి, ఈ 2 రాళ్ళ కింద ఉన్నటువంటి కోనేటి లాంటి నీళ్ళు, చాలా పవిత్రమైన నీళ్ళు. సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో, బహుశా నాకు తెలిసి పౌర్ణమి ఏకాదశి అనుకుంటా, మాఘ పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు తండ్రి దర్శనమిస్తాడు. ఈ కోనేటిలో ఉంటాడు తండ్రి. చాలా పవిత్రమైన నీరు.
తండ్రి. చాలా పవిత్రమైన జలం. తండ్రి గోవింద 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 గోవింద. కాశీ గంగా కాశీ గంగా కాశీ. ఈ నీరే స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. ఆలయ విశిష్టత. ఈ గుడి యొక్క ఆలయ విశిష్టత చెప్తాను. బరాకత్గూడెం మరియు పరిసర ప్రాంత భక్తులను అనుగ్రహించుటకు శ్రీవారు ఈ ఆలయంలోని కోనేటి గృహంలో ఉన్న కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వమే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి 2 అవతారాలలో అర్చావతార రూపముగా వెలిసి ఉన్నారు. నడిగూడెం జమీందారిని అయిన కీర్తిశేషు శ్రీమతి రాణి రుక్కమ్మ గారికి స్వామివారు స్వప్నంలో దర్శనమివ్వడంతో బరాకత్గూడెం గ్రామస్తులతో కలిసి కోనేటి గృహంలో ఉన్న శ్రీవారిని గుర్తించి కోనేటి పైభాగంలో దేవాలయాన్ని నిర్మించారు. శ్రీవారి నిత్య ఆరాధనల కొరకు 25-95 మెరక మాగాని భూములను సమర్పించి కందాల వంశస్థులను శ్రీవారి ఆరాధనకులకు నియమించి పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆరాధనలు ప్రారంభించారు. ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం అని చెప్పాను కదా, అది ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనమే. ఈ సంవత్సరానికి ఒకసారి దర్శనమిచ్చే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన కోనేటిలో ఊట నీరు ఎప్పుడూ వస్తూ కోనేటి గృహ పూర్తిగా నీటిలో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు కోనేటి నీటిని పూర్తిగా తీసి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కలిగిస్తారు. వరాహలక్ష్మీస్వామి వారి 4 భుజములతో శంఖచక్రాలు ధరించి తొడపై శ్రీ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కాగా ఉభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తుండగా పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శంఖచక్ర కటి వరదహస్తాలతో నిల్చున్నట్లుగా సూక్ష్మ రూపంలో కోనేటి గుహలో భక్తులను దర్శనమిస్తారు. ఇది ఆలయ చరిత్ర. శంఖచక్ర గదాలతో ఉన్నారు తండ్రి. ఆ తర్వాత వరాహస్వామి, తర్వాత నారసింహుడు, తర్వాత వామన అవతారం.